తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతం మనం తమిళనాడులోని కాంచీపురానికి విచ్చేసాము. ఇక్కడ శ్రీపాదుడు కొలువై ఉన్నటువంటి క్షేత్రానికి విచ్చేసాం. అదే శ్రీ దత్త చక్ర శ్రీపాద శ్రీ సాయి పీఠానికి. ఇక్కడ దత్త ఉపాసకులు శ్రీ దత్త గోపాలకృష్ణ గారు మనతో పాటు ఉన్నారు. దత్తుడికి సంబంధించినటువంటి అనేక సందేహాలు ఎప్పటికప్పటికి మనకు వస్తూనే ఉంటాయి కదా. దత్తుడిని ఆరాధిస్తున్నాం, కష్టాలు వచ్చేస్తున్నాయి. దత్త పాదుకలు పెట్టుకున్నాము, మాకు ఇబ్బందులు వచ్చేస్తున్నాయి. ఇలా చెప్పే వాళ్ళ సంఖ్య ఉంటూనే ఉంటుంది. ఎంత దత్తుడికి దగ్గర అవుదాము అని అనుకుంటూ ఉంటే అన్ని కష్టాలు తీవ్రతరం అవుతూ ఉన్నాయి. మాకు వద్దనిపిస్తోంది, ఆయన దగ్గరికి వెళ్ళొద్దు అని అనిపిస్తోంది అని అనుకుంటారు. మనం శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం కనుక చదివితే ఆ చరితామృతాన్ని మనకు అందించినటువంటి శంకర భట్టు మనందరికీ తెలిసిందే కదా. ఏలినాటి శని 7.5 సంవత్సరాలకి సంబంధించినటువంటి ఏలినాటి శని ప్రభావాన్ని 7.5 రోజులలో స్వామి అనుభవింపజేశారు. 7.5 రోజుల్లో దాని ప్రభావం నుంచి బయటపడేశారు. మరి మనం ఎంత కదా, మన కర్మల నుంచి మనం బయటపడిపోవాలి. త్వరితగతిన బయటపడాలంటే దత్తుడే శరణం. మనకి దత్తుడు తప్ప ఇంకొక మార్గం లేదు అని చెప్పటంలో ఎటువంటి అతిశక్తి లేదు. మరి ఇలా దత్తుడికి సంబంధించి అనేక సందేహాలు ఉంటాయి కదా, అవన్నీ ఈరోజు నివృత్తి చేసుకుందాం వారి ద్వారా. నమస్కారం అండి, ఎలా ఉన్నారండి? బాగా ఉన్నాను. చాలా చాలా కృతజ్ఞతలు. మిమ్మల్ని కలవటం చాలా చాలా సంతోషంగా ఉంది. మీరు తెలుగువారే, కానీ ఇక్కడ స్థిరపడడం చేత తమిళం ఎక్కువగా మీకు అలవాటు అయిపోవడం రీత్యా. అవునమ్మా, నేను ఇక్కడ పుట్టింది పెరిగింది ఇప్పుడు ఉండేది అన్నీ 60 దేశాలు ఉండేదాని వల్ల ఎట్టా హైదరాబాద్లో వచ్చి కొంచెం ఉర్దూ కలిపి ఉండునో అదే ప్రకారంగా నా తెలుగులో కొంచెం అరవైపోతుంది. నేను మీ ప్రేక్షకుల కోసం కొంచెం శ్రమానేతోనే బాగా మాట్లాడేదానికి ప్రయత్నం చేస్తాను. తప్పకుండా. దత్తుడికి సంబంధించి అనేక సందేహాలు ఉన్నాయండి, అవన్నీ నేను అడుగుతాను ఒక్కొక్కటిగా. అంతకన్నా ముందు ఇక్కడ ప్రపంచంలోనే మొట్టమొదటిసారి అని చెప్పుకోవచ్చు శ్రీచక్ర దత్తపీఠం, అంటే శ్రీచక్ర సహిత దత్తాత్రేయ స్వామి కొలువు తీరి ఉన్నారు. శ్రీచక్రంతో దత్తుడు ఏమిటి, అసలు ఏమిటి, దీనికి దానికి ఉన్నటువంటి సంబంధం ఒక్కసారి చెప్తారా? అది ఇది అందరికీ రాగవలసిన ఒక సందేహం మీద. ఎట్టాటంటే దత్తుడిని తెలుసును, అதாவது దత్తుడు అంటేనే భారతదేశంతో తూర్పు పక్కల దత్త అన్న పేరు ప్రసిద్ధం. నేడు వివేకానందని చెప్తామే, వాడి పేరే నరేంద్ర దత్ అన్న పేరు. ఆ దత్తాన్ని విడిచేసి నరేంద్ర అని చెప్పుకున్నారు. అయితే భారతదేశాన్ని పడమరలో చూస్తేంటే దత్తుడు గుడిలు విశేషం ఎక్కువగా ఉండవు. ఇంకా చూడవస్తే ఉంటే ఈ నర్మదా పరిక్రమాల వస్తేమి ఏంటంటే దత్తుడి క్షేత్రాలు అంతటి ఒక క్షేత్రాలు ఉన్నది. మన వల్ల కాలేదు కాబట్టి అయితే దత్తుడి క్షేత్రాలు ఉన్నది. మొట్టమొదలు వచ్చి ఈ తమిళనాడులోనే దత్తుడి క్షేత్రం లేకుండా ఉండేప్పుడు కూడా సేలం డిస్ట్రిక్ట్లో నామక్కల్ని ఒక గ్రామం పక్కల సేందమంగళంలో ఒక గ్రామం ఉంది. అక్కడ ఒక దత్తుడు మహాన్ అక్కడ ఉండి ఆయనకు ఆయన దర్శనం ఇచ్చినాడో అదే మరి ఒక దత్తుడు గుడి కట్టినాడు. అది మొదటి గుడి దత్తాత్రేయుడు గుడి ఇక్కడ తమిళనాడు. ఆయనకు 4 వచ్చి శిష్యులు, తుర్యానందర్, రామానందర్, శాంతానందర్, కృష్ణానందర్ని 4. ఈ తుర్యానందర్ని ఆయన వచ్చి తనతోటి గురుగారైన బ్రహ్మేంద్ర స్వయం ప్రకాశ అవధూత స్వాములతోటి ఒక చరిత్రనే ఒకరిని పెట్టి రాసిరి. ఈ రామానందర్ అటాన్న ఆయన కుంభకోణం పక్కల శంకాళీపురంలో ఒక గ్రామం ఉంది. అక్కడ ఒక గుడి కట్టి దాని కార్తవీర్యార్జునుడు యంత్రాన ప్రతిష్ఠ చేసి అక్కడ నేడు అక్కడ విశేషంగా నడిచి ఉండును. తర్వాత ఈ కృష్ణానంద అన్న ఆయన ఈ సేంద్రమంగళం దత్తాత్రేయుడు గుడి పక్కనే దత్తాశ్రమంలో పెట్టుకొని అక్కడ ఆయన పెట్టు ఉండేది. ఇట దత్తాత్రేయుడు గుడిలో ఈ అవధూత స్వాముల వారితోటి శిష్యుల వల్ల కొంచెం ప్రసిద్ధి అయింది. అందువల్లనే మేము మొదట్లో మా ఇంట్లో దత్తాత్రేయుడుగా కొలవడమే కులదైవమే. ఇలవెలుపు దత్తాత్రేయ స్వామి అని వినటం జరిగింది. అవును, స్వామి మీ ఇంటి ఇలవెలుపు అంటే అది చాలా అరుదుగా ఉంటుంది కదా స్వామి.
ఎవరు ఆ, ఉంటారు. అందరికీ అలాగా. అది ఎట్టంటే ఇప్పుడు ఒక చిన్న సమాచారం చెప్తే ఆ, మా పెద్దవాళ్ళు అందరిమే ఆడవాళ్ళు మొదలుకొని దత్త అన్న పేరు లేకుండానే ఉండినారు. ఆడవాళ్ళకు కూడా దత్త అన్న నామం అవును, ఉంటుంది. మా తోటి ముచ్చవ్వ తోటి పేరే దత్తరామమ్మ అని పేరు. దత్త రామమ్మ ఎంత బాగుందో పేరు. ఆ, ఎట్టంటే ఆడవాళ్ళు ఇంట్లో ఉండి ఏం పేరు వచ్చినా అదే రావలే. అయితే ఆ అమ్మ ఎట్ట ఉంది అంటే దత్తరామమ్మ అనే పేరు ఉండింది. ఆ, మా అవ్వతోటి అన్నగారు ఉన్నారే ఆయనకు దత్త వెంకటరామయ్య అనే పేరు. ఆ ఇంట్లోనే అట్టనే దత్తడు ఉండినారు. అయితే గుప్తంగానే ఉండినాడు ఈ దత్తడు. ఆ, ఆ. దత్తాత్రేయుడు ఇక్కడ ఉండినాడు. అది వచ్చి మన వ్యాసాచార్యులు రాసిన శ్రీమద్ భాగవతాల 24 అవతారాలు, అలా ఇది దగ్గర 7వ అవతారమో ఏమో ఈ దత్తాత్రేయుడు. అయితే వాడు చెప్పేప్పుడే చెప్పేసిన నీ గుప్తం కాదా ఉండును, ఉమ్. ఏ మీరు కష్టపడిదా నన్న కనబట్టుకోవలే అట్టా అని వాడు చొప్పిస్తా వచ్చినాడు. ఆ, అసలు ఆయన్ని కనిపెట్టడం కష్టము, ఆయన్ని పట్టుకోవటము కష్టం, అంతేనండి. అవును, ఆ పట్టుకోవడం కష్టం అనే దానికి కార్తవీర్యార్జునుడిదా మనకు వచ్చి ఒక అవును, ఉదాహరణ. అవును. వాడు బ్రహ్మ దగ్గరపై అడిగినాడు, ఎవరిని నేను పట్టుకోవడం గురుగారుగా అంటే దత్తాత్రేయుని పట్టుకోవట అన్నాడు. దత్తాత్రేయునిపై పట్టితే ఆయన ఏం చేసినాడు అంటే ఒక చేత మధున పట్టుకునిసి అది మధున తాకుని పిచ్చంగా ఉండేవాడు మారి ఉండినాడు. స్త్రీలోల్యుడై అది రెండోసారి. మొదటిసారి ఇట్ట ఉండగానే వీడి దగ్గర పోయి మనం గురువుగా వీడినపై ఆశ్రయించడం అట్టని వెళ్ళిసినాడు. వెళ్ళిపోయి ఈ మరి ఉన్నారు ఈ మరి స్థితిలో ఉండేప్పుడుని పొర పిచ్చి వాళ్ళు ఎదిగా ఉంటే ఏమి, వాళ్ళతోటి వాక్కమృతం దా నీకు కావలసింది, వాళ్ళతోటి అనుగ్రహం దా కావాలి, మళ్ళీ పో అట్టంగానే మళ్ళీ రెండోసారి పోయేప్పుడు వాడు మధు మట్టం లేదో మాధునం మట్టు ఉండినాడు. మగువతో కూడా ఉన్నారు ఈసారి. అప్పుడు ఉండేప్పుడు తిప్పి మళ్ళీ పోయి బ్రహ్మ దగ్గర అడిగినప్పుడు చరణాలను పట్టుకో, అదిదా నీకు ముఖ్యం, నీకు వచ్చి అనుగ్రహం చేయవచ్చునా వద్దా అనేది సత్పాత్రం దానా అనే దానికి వాడు వచ్చి నిన్న శోధించుసాడు. దాదా నువ్వు జయించావులా, ఇప్పుడు పాలే తీసి పెడతామట అంటే ఆ పాత్రను ఒక మాటకి 2 మాట కడిగి దాన్ని శుద్ధం చేస్తాను తీస్తాం అటాన్ని. ఎప్పుడు భగవంతుడే అనుగ్రహం చేయాలంటే అనుగ్రహాన్ని పొందేదానికి వాడికి ఎంత బలం ఉండాలి కదా. ఉండాలి. అవును, సంతోషం ఎక్కువగా పోతేను చచ్చిపోయినవాడు ఉన్నాడు, అవును, దుఃఖం జాస్తిగా పోతేను ఉన్నాడు. బ్యాలెన్స్ ఉండాలి. బ్యాలెన్స్ మనకు ఉండాలి. అప్పుడు అది ఉన్నదా అని వాడు చెక్ చేయవల, దాన్ని ఎట్ట చేసును అంతటికి వీడు సరిగ్గా ఉన్నాడా అట్టని చూసి ఇవ్వలే అని ఇచ్చినాడు. అందువల్ల వాడు దత్తుడు దగ్గర మనం పోయి వాడిని పట్టు ఉంటే స్థిరంగా వాడిని పట్టు ఉంటామా అట్ట అనేది వాడు కొంచెం మన చేసిస్తా వాడు అనుగ్రహం చేసును. దానివల్ల దత్త భక్తులు ఎవరైనా కొత్తగా దత్త భక్తులుగా ఉండేవాళ్ళు వాడు నన్ను ఇట్ట సూచించుతాడే నేనేం చేయడం, ఆ కష్టం పొందు ఇస్తాడే అట్ట అంటే అది కష్టం లేదమ్మా. ఒక బంగారున వచ్చి సాధారణంగా ఉండే బంగారు గడ్డగా ఉండును, దాన్ని కొట్టి కాల్చి దానికి దానికి వాల్యూగా వస్తుంది, ఆభరణంగా మారుతుంది, వేసుకోగలం. అది మారిదా ఇది అంతటికి మనసును మనం వచ్చి కాల్చి కొట్టి దానికి పాలిష్ ఇచ్చి దాని అవతల మనం చేయవాలని వాడు చేస్తాడు, దానివల్ల లేదు. కానీ ఈ కలియుగంలో కష్టం భరించడానికి ఇష్టపడట్లేదు స్వామి. కష్టం అంటే బాబోయ్ వద్దు బాబోయ్, మాకు కష్టం లేకుండా ఈజీగా ఏదైనా అయిపోయేలాగా చెప్పండి అని అంటుంటారు కదా. మనసులో ఉండే ఒక అది కలిపురుషుడితోటి ఒక లీల. అది వాడేం చేస్తాడు అంటే ఎవడు భక్తుడో వాడి దగ్గర నేను పోను, అప్పుడు భక్తుడుగా ఉండేవాడి దగ్గర వాడు పోడు అంటే వాడును మనకు కష్టాన్ని పొందించును. వీడు భక్తుడు అనా లేదా వీడి వేషధార్యా అట్ట అని చూసును. వాడు వేషధారి లేదు అంటే వాడి దగ్గర వాడు అంటుకోడు, వాడిని వదిలేసి పోడ్చును. ఇప్పుడు మనకు భగవంతుడు అనుగ్రహానికి ఒక కష్టం ఉంటే కలి మన దగ్గర అంటగండ ఉండేదానికి ఒక కష్టం మనం అనుభవించిదా కావాలి, అనుభవించి తీరాలా. అవును, ఎలా అంటే మన అప్పుడుదా శుద్ధం అవుతాం. ఒకసారి 2 సారిగా పాత్ర కడిగితే ఏదైనా పాత్ర శుద్ధం అవుతుంది. అదే మరి ఒళ్ళు ఒక పాత్ర ఉందానే,
ఈ పాత్ర అనేవాడి కడుగుతాడు వాడు. ఆ. వాడు దత్తుడు ఒకసారి కడుగుతాడు, కలిపురుషుడు ఒకసారి కడుగుతాడు. ఇట్లా కడిగి శుద్ధం చేసి మనల్ని వచ్చి మనకు వాళ్ళ అనుగ్రహం పొందించారు. దానివల్ల మనకు అంతగా వచ్చి దత్తుడిని తెలియలేదు. ఆ. తెలియని పట్టు ఉంటే కష్టంన మనం వచ్చి ఏదో మనం అలా అనుకుంటాము. చంచలంగా ఉంటాం. అయితే ఆ కష్టాన్ని తట్టుకోవటం ఎలా స్వామి? అది వాడికది ఏమిటంటే ఎంత నువ్వు కావాలంటే కష్టం దాని తాళేదానే శక్తి అని అడిగి తింటేలే చాలు. అంటే వేరే శక్తిని ఏది మేము స్వామి అనకు. అని అడగటమే. ఆ. అదే అడిగి తింటే ఆ కష్టాన వాడు ఇస్తే కూడా ఆ. వీడు కొంచెం పర్వాలేదు. అయితే వీడి శరీరం వల్ల వాడు నిండదిగా ఉన్నాడు, మనస్సు వల్ల గట్టిగా ఉన్నాడు, వీడి కష్టం పొందకూడదు, వీడు మనం అనుగ్రహించుసోను అని వల్ల వాడు సాధారణమైనవాడు. సాధారణమైనవాడు ఆ. ఎలా అంటే ఆ. ఆ. వీళ్ళు ఒక ఇది వాడికి పేరు దత్తాత్రేయుడు అని పేరు. ఉమ్. ఆత్రేయుడికి పుట్టిన దానివల్ల ఆత్రేయుడు అని వెనాక వచ్చింది. అది ఎలా దత్తుడు అని వచ్చిన రాముడు అని పెట్టినాడు, వాడు కృష్ణుడు అని పెట్టి ఉండేను. అందున్న రమించే దానివల్ల రాముడు, భూలోకానికి సంతోషం ఇచ్చేదాని వల్ల కృష్ణుడు, వీడి యాల దత్తుడు అని వచ్చింది. దత్తుడు అంటే ఏమిటి అసలు? భలే ప్రశ్న ఇది. మీరు పెట్టవలసిన ప్రశ్న మీరే నేనే అడిగేస్తున్నారు. పెడతాను. నాకు ప్రశ్న అడగడం రాదు అని ఈ రోజు అర్థమైంది. అంటే పెట్టుకోమా. భూలోకాల మొదట్లో అత్రి మహర్షిను అనసూయాగును మీరు వచ్చి ప్రజోత్పత్తి చేయండి అని బ్రహ్మ వచ్చి ఆజ్ఞాపించేప్పుడు వాళ్ళు తపస్సు చేస్తారు. తపస్సు చేసేప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అంటే పరబ్రహ్మాను గురించి తపస్సు చేస్తారు. బ్రహ్మాను గురించి చేయలేదు, రుద్రుని గురించి చేయలేదు, మహావిష్ణు తనితనిగా చేయలేదు. వాళ్ళు ఏం చేస్తారు, పరబ్రహ్మాను గురించి చేస్తారు. ఆ పరబ్రహ్మం ఏం చేస్తుంది, వాళ్ళు సంతోషపడి ముగ్గురుగా వస్తారు. ముగ్గురుగా వచ్చేప్పుడు వాడు అడుగుతాడు, అత్రి మహర్షి మన్నించుకోలే మీరు ఎవ్వరు అని అడుగుతారు. ఎవరు? మేము ఇన్నారు. లేదు, మళ్ళీ ఓసారి నన్ను మన్నించుకోలే, నీ ఊహురును తలచిదా తపస్సేతి, మీరు ముగ్గురుగా వచ్చినారే కానీ నువ్వు ఎవరిని నువ్వు గురించి తపస్సేతివో వాళ్ళుగా మేము ముగ్గురుగా వచ్చినాం. అప్పుడు అనేక రూపడం నేనే, అంతటికి పైన ఉండే ఏకరూపడం నేనే అట్టాని చూపించేదానికే వాడు అట్ట వచ్చేసి, అప్పుడు వాడు వచ్చిన వాడినే మరి సంతతి కోసం అడిగితే కానీ వాడు చక్కని ఏం చేస్తాడు, ఏకముఖంగాను షడ్భుజంగాను వాడు దర్శనమిస్తాడు. దానివల్ల కొన్ని చోట్ల చూస్తే కంటే ఏకముఖ దత్తాత్రేయుడు ఈ స్థలాల్లో కూడా ఏకముఖ దత్తాత్రేయుడు, దాని అవతల త్రిముఖ దత్తాత్రేయుడు వచ్చినాడు. అప్పుడు ఇలా అనసూయ అడుగుతుంది, అయ్యా బిడ్డ కావాలట అంటే ఆ బిడ్డను లాలన చేయవల, చంకల వేసుకుని చంద్రమామను చూంచి వాడికి అన్నం పెట్టవల, నాకు లాలన చేసింది నాకు సందర్భమే లేదు, నువ్వు వచ్చేప్పుడే బాలకుడుగా వస్తావే అట్టా అని అడిగేప్పుడు వాడు ఏం చేస్తాడు, నేనే వస్తాను అని దత్తం ఇస్తాడు, వాగ్దత్తం ఇస్తాడు. వాడు వాగ్దత్తం మొదటిసారి అనసూయ తల్లికి వాడు వాగ్దత్తంగా ఇస్తాడు, దానినే దత్తడు. రెండోసారిను అడిస్తాడు. అర్థమైందా? రెండోసారి భరద్వాజ ముని వచ్చి ఈ సవిత్రికాటక శయనం చేసేప్పుడు దత్తాత్రేయుడు సంతోషపడి వాడు ముందుకు వచ్చి నీకు ఏదైనా వరాలు కావాలన్నా అట్టా అనేప్పుడు, నాకేమి మీరే దర్శనం ఇచ్చాయినా నాకేం కావాలా, కలిలో వచ్చి కలితోటి ఒక కష్టాలు అందరూ పొందుదురు, అప్పుడు మీరు వచ్చి అందరూ సమానం చేసేదానికి మీతోటి అనుగ్రహం కావాలనేప్పుడు ఇట్టా చూసి వస్తాడు. కలిలో పీఠాపురాల సుమతి అమ్మగారితో కష్టాన వాడు తెలుసుంటాడు. భిక్ష కోసం ఒక బ్రహ్మచారిగా పోయి అడిగేప్పుడు భిక్ష పెడుతుంది అమ్మ, ఎన్నడ పెట్టకూడదు అన్నడే పెడుతుంది. పెట్టేప్పుడు భిక్ష తీసిన వాడు ఒకటి ఏం చేయవలట అంటే ఆశీర్వాదం చేయవలే, లేదు సంతోషపడు అని పోవలే. అప్పుడు ఏం అడుగుతాడు, నీ ఏం వరం కావాలి అని అడుగుతాడు. వరం ఇచ్చేవాడుగా ఉంటే భిక్ష వేసిన వాడిన కంటే పెద్దవాడుగా ఉంటేదా ఇచ్చింది సాగును, వరం ఇచ్చేదానికి యోగ్యతాంశం ఉండేవాడుదా ఇచ్చింది సాగును. అట్ట అడుగుతాడు. ఉంటే వీడు సాధారణ బాధకుడు లేదు,
వీడు పరబ్రహ్మమే తలుచుని ఆ అమ్మ నువ్వే నాకు బిడ్డగా వస్తే చాలమ్మా అంటానే అది సాధారణంగా అది ఒక మానుష్యంగా అడుగా ఎప్పుడు నేనే పుట్టుతాను అని అక్కడనే వాడు వాగ్దానం ఇస్తాడు. ఇది రెండోసారి ఇట్లా అయిపోయిందా? శ్రీపాదశ్రీ వల్లభడుతోటి చరిత్రలో అది వస్తుంది కదా. వచ్చాడు. సో 2 సార్లు వాడు నేనే వస్తాను వచ్చాడు. అట్టానే వాగ్దత్తం చేసిన దానివల్లనే వాడు దత్తాడు. అందుకని ఎవరుమే వాగ్దత్తం చేసి రాలేదు. వీడు ఎవడే ఊహుడే వాగ్దత్తం ఇచ్చి వాడు వచ్చి జనించినాడు, అవతారం చేసినాడు. అట్టాంచినవాడు దత్తుడు. దానివల్ల మనుషులతోటి మనసును ఎరిగి తానే వచ్చి అనుగ్రహం చేసే మూర్తి, అనుగ్రహమూర్తి వాడు. మనకు వచ్చి అది తాళిందు శక్తి ఉంది, అందుకోసందా వాడు మన వచ్చి పొరపాట్లు పెడతాడు కాబట్టి వేరే ఏమీ లేదు. అయితే ఆయన అనుగ్రహాన్ని త్వరతగతిన పొందటానికి, అంటే త్వరగా పొందటానికి ఏదైనా మార్గం ఉందా స్వామి? దీనికి మనం ఎక్కడ తిరగవలసింది లేదు. ఎప్పుడుమే ఒక అది ఏమిటంటే ప్రహ్లాదుడు చెప్పిన నవవిధ భక్తి, ఆ నవభక్తిలో వచ్చి స్మరణం అనేది ఒకటి ఉన్నది. ఆ స్మరణం అంటే ఏమి అంటే సదా సర్వకాలంలో ఉన్న తలుచుండేది. అన్నం తినేప్పుడును దత్తాత్రేయ అటాంటి ఒక అన్నాన్ని వేసుకోవచ్చు. నడిచిపోయేప్పుడు బాధపడకుండా ఉండాలైనా దత్తాన్ని పిలుచుని పోయవచ్చు. అట్ట స్మరణ మాత్రేన సంతుష్టం ఇచ్చేవాడు దత్తాత్రేయుడు. దీనికంటే ఏముంది మీకు? ఇంకెంతకన్నా సులభంగా ఏముంటుంది? దత్త 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 అనుకున్న చాలా. ఇంకొకటి చెప్తాను ఈ చోట్ల. చెప్పండి. దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అటాను ఒక నామం ఉంది. దాని ఏ బీజాక్షరం దొరకదు. ఈ నామం వచ్చి దత్తుడు పుట్టినప్పుడే వచ్చిందే కాబట్టి శ్రీపాదుడు పుట్టి రాలేదు. ఏమిటది ఒకసారి చెప్పండి దాని గురించి. దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అట్టాన్న ఒక వాక్యమైంది. ఆ వాక్యం దత్తుడు ఉండే కాలాలనే ఉండిందే కాబట్టి దత్తుడు శ్రీపాద శ్రీవల్లభుడుగా అవతారం చేసినప్పుడు వచ్చింది కాదు, మునిపే వచ్చినవాడు. రాముడు అటాని ఒక పేరు. దశరథుడికి పుట్టినవతల రాముడు కాదు, ఆ నామం మున్నగానే ఉంది. వశిష్ఠులు పెట్టేశారు ఆ నామాన్ని. రమేతి ఇది రామ అందరినూ వాడు వచ్చి చేసును అలా మనసున తన పక్కన ఈడ్చుకును అట్టాన్ని కోసం వాడికి రాముడుని పెట్టిరి. దాని మునిపే వాడు పరశురాముడు ఉన్నాడు. వీడికి ముందుగానే పరశురాముడు, భరతరాముడు. సో నామా ముందుగా ఉన్నది, అవతారం పెందుగా ఉంది. ఇక్కడ కూడా అంతే. దానివల్ల వాడిని మెండ సులభంగా పట్టేది ఏమి అంటే మొదట్లో నమ్మకం, రెండవది స్మరణం. ఇది రెండే చాలు. మీరు ఏమీ చేయవద్దు. ఓడు దుడ్డుమంతుల వాడు వాడుని చేయవచ్చును, వండానికే లేని వాడిని చేయవచ్చును. స్మరణము ఎవరు కావాలంటే చేయవచ్చును. చిన్న బిడ్డలను చేయవచ్చును. రేపు పడుకున్నాడు, వాడికి నోరు కొడరిపోతుంది, మాటలు రాలేదు, దబ్బిపోతుంది వాడితోటి, వాడు కూడా మునిపే చెప్పి పెట్టవచ్చును. దానిదా ఒక అరవాల ఒక ఆయన చెప్పి పెట్టినాడు. అప్పోదికి ఇప్పోదే సొల్లి వెత్తేన్ అరంగత్తరవణై పళ్ళియాని అని ఒక వాక్యం. ఆయన ఏం చెప్పించినారంటే, వయసు అయిపోయిన కాలాల నాకు స్మరణ ఉండునో లేదో, నీ నామం చెప్పి నువ్వు ముడుసునో ముడియదో, దానివల్ల మునిపే నేను నారాయణ నిన్ను చెప్పిస్తాను, దీని అప్పుడు చెప్పినట్టుగా నువ్వు తలచుని నాకు మోక్షం ఇవ్వవాలి అని అడిగినాడు. చమత్కారం ఇది. ఆ చమత్కారాన్ని వాళ్ళ దగ్గర నుండి మనం నేర్చుకో. అంతే అంతే. వాళ్ళు నేర్పించి ఇచ్చి పొడిచినారు అంతే. కూర్చొని బట్టి గురుగారు గారు నేర్పించలేదు, నడిపించే వాళ్ళు నేర్పించారు. దానివల్ల వాడితే ఏం చేసిను, ఇది ఇంత తెలుసుకోవాలంటే ఓ గురుగారి దగ్గర పోయి కూర్చుని తెలుసుకోవాలి. దత్తుడు ఏం చేసినో, నువ్వు గురువు కూడా అలంచవద్దు, నేను ఆ రూపంగానే వస్తానని చెప్పేసినాడు. దత్త గురువుందా చూసాం, వాడిని క్షత్రియంగా చూడలేదు, వాడు యాదవుడిగా చూడలేదు, ఎట్టని చూడలేదు, గురువుగానే చూస్తాం అన్నాడు. అప్పుడు ఏం చేస్తాడు, శ్రీ విష్ణువులో ఒక సిద్ధాంతం కద్దు, భగవంతుడిని పట్టేదానికంట ఆచార్యుడిని ఎక్కువగా పట్టుకో అటాను ఒక వాక్యం కద్దు. అంటే ఆచార్యుడు భగవంతుడికి పైన దావాడు, భగవంతుడు వచ్చి నీకు లేదు అంటే కూడా లేదు, మీరు ఇచ్చి కావాలే
అట్లానే వాడి ఒక తనతోటి ఉమ్. శిష్యుడి మోక్షాన పొందిస్తుంది. బా- దానివల్ల గురుగారుదా వస్తీ అనేది అది కబీర్ తోటి వాళ్ళతోటి లీల వస్తుంది. భద్రాచల రామదాస్ తోటి చరిత్రనే ఉన్నది. వాళ్ళంతా అట్టదా గురుగారుని బట్టిదా పోయి దానివల్లదా చెప్పిన కబీర్ గురు కృప అంజన పాయో మేరే బాయి. గురువు కృప అన్న ఒక కంటి పెట్టుకో. నీ ఎక్కడంతా తెలియకుండా ఉన్నాడో ఎక్కడ మరుగ్గా ఉన్నాడో ఆ భగవంతుడు నీ కంటిలో తెలిపోతున్నాడు. అట్ట గురువును కూడా నువ్వు వెతుకుపోవద్దు, నువ్వు నన్ననే పట్టుకో చాలు. ఆ గురుగాను నీకు ఉండి నేను అనుగ్రహం చేస్తాను అట్ట అని చెప్పినవాడు. దానివల్ల ఎక్కడ మనం పోయి వెతకాల్సిన పని వెతకాల్సిన అవసరం లేదు. అవసరం లేదు. కలియుగం ఇందాక నుంచి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. కలియుగం ప్రభావం ఉంటుంది. కలి పరీక్షిస్తూ ఉంటాడు, కలి పరీక్షిస్తాడు, ఇటు స్వామి పరీక్షలు, రెండు పరీక్షలు. అయితే ఈ కలియుగ ప్రభావం చేత ఇవాళ రేపు మనం చూస్తున్నాం స్వామి సాయినాథుణ్ణి కూడా, సాయిబాబా వారిని కూడా ఆయన అసలు దత్తాత్రేయునికి సంబంధించిన వారు కాదు, ఆయన ఒక వేరే మతానికి సంబంధించిన వారు, ఆయనను పూజించద్దు అని కొంతమంది మాట్లాడటం జరుగుతుంది. మీరైతే ఎలా చూస్తారు దీన్ని? అది ఏమిటంటే దత్త చరిత్ర అనే ఒకే ఒక్క పుస్తకాన పెట్టి చదివేసి తెలుసుందుకు సాగదు. వాళ్ళకి తెలుసు అంటే ఈ 18 పురాణంను చదవాలి. దీని పైగాను వాడు ఉప పురాణంను రాసి పెట్టినారు. అట్ట చూడేటప్పుడు మా పెద్దలు చెప్పింది దత్తుడు ముసల్మాన్గాను వచ్చును అట్టనేసి. దత్తుడు అనేది పురాణ కాలం, ముసల్మాన్ అనేది చరిత్రం. వాళ్ళు ముసల్మాన్ తని చెప్పకుండా నేచడుగాను వచ్చును, లేచులుగా వచ్చును, అది గాను వచ్చును. వాడు సాధారణంగా మన మనిషి మారేం వచ్చును. దానివల్ల వాడి వచ్చి ఈ రూపం ఆ రూపం ఆ నామం ఈ నామం ఈ వర్ణంతా వాడికి దొరకదు. దానివల్ల వాడు ఏం చేస్తాడు అంటే భూలోకాలు ఉండేవాళ్ళు కొంచెం దాన స్వీకరణ చేస్తుండే దానికోసమే నేరుగా అవతారం చేయకుండా తనతోటి అంశావతారంగా ఒక గురువులను వాడు పెట్టున్నాడు. దానిలో ఒకటి సాయి 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 ఈ అక్కలకోట మహారాజ్, మాణిక్య చంద్, వీళ్ళంతానే ఏంటంటే ఆయనతోటి అంశావతారాలు. ఇంకొంచెం కూడా పోతే ఉంటే వీళ్ళందరినీ ఒకే సమకాలాలనే ఉండిన సమకాలికలు. అవును, కొంతమంది సమకాలికులు, కొన్ని రెండు అంశాలు. అట్ట వాళ్ళు దేశంగా ఉండిన వాళ్ళు ఒకే దేశాలు ఉండలేదు. దేశంగా ఉండి వాళ్ళ దీన్ని చూసినారు. అంతకు ముందు కూడా భారతదేశం ఓన్లీ ఇక్కడి నుంచి ఇక్కడ వరకే కాదు కదా. భారతదేశం అంటే చాలా విస్తృతంగా ఉండేది భారతావని కదండి. ఏదో ఇప్పుడున్న ఇంత ఏరియానే కాదు కదా భారతదేశం అంటే. అయితే ఇంకొక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. ఈ సాయి గురించి ప్రస్తావనలోనే ఏ పురాణంలో ఉంది, వేదాల్లో ఉందా సాయి గురించి అని అనేవాళ్ళు ఉంటారు. దానికి మీ సమాధానం ఏంటి? సాయి అన్న పేరు మనదన్నమా పెట్టినా ఏం పేరు తెలియదు. అప్పుడు ఇది వచ్చి మన సాయిని మనందా పెట్టున్నాం. వాళ్ళు ఏం చేసినారు అంటే తాను ఎట్ట ఉంటేనో తనతోటి భక్తులు తన దగ్గర ఎట్ట ఉన్నారో వాళ్ళని చూసుని వాళ్ళు ప్రసాదించవలేని వాళ్ళ రూపంగా వాళ్ళు ఉంటున్నారు. ఒకరు ఒక్కొక్క రూపంగా ఉండినారు. ఒకరు అవధూతంగానే ఉండినారు. ఒకరు మాణిక్యంద ప్రభుత్వం చూస్తే అంటే సాధారణ భిక్షులు మారి ఉండినారే కాబట్టి వాళ్ళు పెద్ద సమాచారంతో ఏమి చేయలేదు. అట్ట వాళ్ళు ఉండినారు. మనసు మనందా వచ్చి దాని ఉనిసి మనం పోవాలి. అలా వద్దుంటే వదిలేసి నువ్వు వదుకోవనే కాబట్టి దాని మనం వచ్చి ప్రస్తావన చేయకూడదు. అంటే వేదాల్లో ఉందా, పురాణాల్లో ఉందా, సాయి ప్రస్తావన ఉందా అని అడుగుతుంటారు చిన్నపిల్లలు. అది మనుషులతోటి అది అట్టదా ఉండదు. మనుషులు అంటే ఇప్పుడు నన్ననే మీరు ఉంటే నీ ఇలా దత్త అని పేరు పెట్టినారు అట్ట అని అడుగుతారు. వాళ్ళు చెప్పు అది సమాధానం అవుతారు, సరిగా పోతుంది. సమాధానం కాలేదు మళ్ళీ ప్రశ్న పెడతారు. అంటే మనసు దాని వచ్చి ఎట్ట ఉండదో కల్మిషంగా ఉంటే వాళ్ళు సమాధానం కారు. సాధుగా ఉంటే సమాధానం అవుతుంది. సాధుగా ఉంటే వాడు ప్రశ్నమే పెట్టరు. అవును, ఉత్తరం ఈజీగా ఉండదు. అంతదే దానివల్ల దీన్ని మనం వదల ఉన్నా దాన్ని బట్టి మనం బాధపడ ఉన్నా అవసరం లేదు. ఇప్పుడు నేను చూసాను, ఒకే ఇంట్లో 4 బిడ్డలు ఉన్నారు. ఒక బిడ్డకు తల్లిన కంటే ప్రేమ జాస్తి,
ఒక బిడ్డకు తండ్రిని కంటే ప్రేమ జాస్తి, ఒక బిడ్డకు అన్నన కంటే ప్రేమ జాస్తి, ఇంకో బిడ్డకు ఇంకో అన్నన కంటే, 2 అన్నలు ఉన్నాయంటే ఒక అన్న పైన సాధారణంగా అన్నాన్ని ఆవిడ ఉండును, ఒకరి మీద ఎఫెక్షన్ ఎక్కువ ఉంటుంది, ఇంకోటి పైన ఎక్కువగా ఉండును ప్రేమ. అవును. ఇది కూడా తోటి ఒక ఇది దానివల్ల దీని సంబంధం సంబంధం మనం లేదు. పెట్టాల్సిన మీ అవసరం పూర్వీకులు లేదు. కూడా, మీరు వేదం చదువుకున్న వేద పండితులు, మీరు వేదం చదువుకున్న మీ పూర్వీకులు కూడా సాయిని కొలిచిన వారేనా? మా ఇంట్లో ఒక పటం ఉండిండు, అది వచ్చి సాయిబాబా కూర్చున్నట్టుగా ఉండును. ఆ పటాన్ని పొడుగు వచ్చి ముమ్మూర్తులు ఉండరు, అబ్బా, ముమ్మూర్తులుగా ఉండరు, దత్తడుగా ఉండడు, ముమ్మూర్తులుగా ఉండరు. దెబ్బ వచ్చిన ఆ వెల్లుల పటాలంతా మునిగిపోయి వీణుగా పోయిన దానివల్ల దాంతో పారి వేస్తుంది. అప్పుడు ఆ సాయి ఆయనకు ముమ్మూర్తులకును ఒక ఇదిగా ఉండిన ఆయన అట్లాంటిది మా మనసులంతా పడింది. మేము పడిపోయి మేము దండం పెట్టలేదే కాబట్టి సాయిని వచ్చి వ్యతిరేకన అనేది ఉండదు. ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి అది వచ్చి దానికి ఏం రీజన్ అట్ట అంటే, పెద్దవాళ్ళు మనకు చెప్పి ఇవ్వాల, ఏది చెప్పి ఇవ్వడం లేదు. ఇప్పుడు ఉండే కాలాల ఏదో బిడ్డలుగా పోసారు, వాళ్ళుగా ఏదో అంగిట్లో సామాన్ తీసి భోజనం చేసేట్టుగా గుడిలు కొన్నట్టనే పోసారు. వాళ్ళు పట్టిన దేవతలను దండం పెడతారు, లేదంటే వాళ్ళకి ఏది చెప్పవాలని తెలుస్తుందో వాళ్ళు చెప్తారే. కాబట్టి ఇది ఏమి, ఇది ఎట్టు, ఇది మన దేవుడు, ఇది మన ఇంటి దేవుడు, మన ఇంటి దేవుడు ఇట్టదా వచ్చినో ఇట్ట కొలవాలి అనేది చెప్పడం ఇంత లేదు. ఎదిమే వాళ్ళు ఇప్పుడు రెండవది మెటీరియల్ వరల్డ్ అని చెప్తాం కదా. ఎగ్జాక్ట్లీ. ఆమె అందరమే ఇది పోతి వింటే మనకేం లాభం, లాభం వల్ల ఈ ప్రశ్నలంతా వస్తుంది అంతదే. కాబట్టి వేరే లేదు. ఆయన బట్టి ఆయన ఉండవచ్చును, ఆయన ఊరు కొలవన్నా వాళ్ళు కొలవచ్చును. ఆయన వచ్చి ఆ కొలిసిన వాళ్ళకు వాళ్ళు ఇస్తాడు కొంగు బంగారం. ఇంకో ఇది చెప్తాను, చెప్పండి. మాట్లాడితే మాట్లాడునే పోవచ్చు. మీరు చెప్పండి, అమూల్యమైనటువంటి మాటలు మీరు చెప్పాలి, మేము వినాలి. పాతకాలాల చిన్న చిన్న బిడ్డలు మన చేత ఉండరు అన్నట్టు ఏం చేస్తున్నా, గ్రామాంతరాల ఒక ముసల్మాన్ ఏం చేస్తున్నా, గురువారం నాడు ఒక ఈ పీలి జనం నెమిలితోటి ఒక దాని ఎత్తునే ఏదో చెప్పుని వచ్చాను, అది ఏమీనే అర్థం కాదు అటాను, అది ఏమీనే అర్థం కాదు. వాళ్ళతోటి భాషలు చెప్పుకుంటాగానే అందరూ బిడ్డలను పిలిచేస్తారు. వాడు మంత్రిచి సాంబ్రాణి వేసి ఉంటాడు, పవన 2 మాట తట్టేసుకోను సరిగా పడుతుంది. ఆ బిడ్డలుగా ఏదైనా బాధ ఉంటే సరిగా పోను. ఇప్పుడు వాడి దగ్గర పోతుంది కదా, దాని మనం ఏదైనా చేస్తేమా లేదు. అదే మరి ఒక డాక్టర్ దగ్గర కోసం, మీరు ఈ డాక్టర్ నిండా ఎక్కువగా చదివినవాడు, వ్యాధి సరిగా పోతున్నాడు అన్నాడు. వ్యాధి సరిగా పోతున్నా వాడి దగ్గర మందు తీసుకుని వాడికి కావాలా అట్ట అంటే సరి అవను, లేకపోతే లేదు. ఇదేదా దీని కూడా పెద్దది, దానితో లోతే మనకు తెలియదు. ఖచ్చితంగా దాని ఎట్ట మనం అర్థం చేసుకోవడం, దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవటం మానేసి గురు నింద చేస్తున్నారు స్వామి. అంటే తిట్టటం, చాలా బహిరంగంగానే స్వామిని తిట్టటం ఎటువంటి పాపానికి హేతు అవుతుంది? అది ఇంత మాకు అంటే సర్వసాధారణం కాదంటే, భక్తులుగో సాధులుగో భక్తులుగా ఉండే ఒక వీళ్ళకంతానుమే కలిగాలాల కష్టం పొందేది అనేది అది ఏదో ఒక స్వీట్ తినేట్టుగా వాళ్ళకి వచ్చును. దానిపైన వాళ్ళు రావాల్సిందిదా వాళ్ళతోటి కర్తవ్యం అంతనే. ఇది మీకు దత్తుడు ఉంటే ఎవరు, దత్తుడు వల్ల ఎట్ట మనం చేయవచ్చునో సాయిని బట్టి మీరు అడిగితే చాలా బాగుంది, చాలా బాగుంది. రైట్. అట్ట చూసేప్పుడు ఈ శ్రీచక్ర దత్తపీఠం గురించి చెప్పండి స్వామి. ఈ దత్తుడిను ఈ శ్రీచక్రాన్ని సంబంధంను తెలుసుకోవాలి. మొదట అడిగాను నేను ఈ ప్రశ్న. ఎవరైనా ఆ పీఠం పెడుతూ ఉంటారు, కానీ శ్రీచక్రంతో పెట్టడానికి కారణం ఏమిటి? మీరు శ్రీ విద్యాను విన్నానండి. శ్రీ విద్య అనేది, శ్రీ విద్యతోటి అతిదేవత ఎవరు? బాలరాజేశ్వరి, లేదు లలితాంబ, అట్టనే ఏంటంటే త్రిపుర సుందరి. ఇది 3మే అదేదా. అవును. అది ఉండే ఒక ఇల్లు వచ్చి శ్రీచక్రం. యంత్రం చక్రం 2 ఒకటే. అయితే అమ్మవారు ఉండే ఇల్లు కాబట్టి అది శ్రీచక్రం. ఈ శ్రీచక్రాలు ఉండే అమ్మవారిని కొలిచే విధానంగా
నవావరణ పూజ అనేది అది వినబడింది. అవును, కొందరు దాని పూజ ఆచరిస్తూ ఉంటారు. ఆవరణ పూజ అనేసి. దీని మొట్టమొదలు భూలోకాన్ని ఇచ్చిన వాడే దత్తాత్రేయుడుదా. దత్తుడు లేదుంటే నేడు శ్రీ విద్యా ఉపాసకుడే లేదు. ఉమ్, అప్పుడు దత్తుడి దానికి సంబంధం ఉందా? ఉంది. ఇంకో పైగా పోతుందంటే దత్తాత్రేయుడితోటి ఒక శిష్యుడు పరశురాముడు. పరశురాముడు ఏం చేస్తాడంటే, ఒక రాజు వచ్చి వాడి దగ్గర నాకు శ్రీ విద్య మంత్ర ఉపదేశం చేయట అంటే పరశురాముడు దత్తాత్రేయుడి దగ్గర పోయి అడుగుతాడు. అంటే వాడు అది ఈ మరి అడుగుతాడు, చేయవచ్చునా అటైనప్పుడు వాడి శ్రీ విద్యతోటి షోడశి అనేది పెద్ద మంత్రం, అది నువ్వు ఇయ్యవద్దు, మొదట్లో బాలాన్ని నువ్వు ఇయ్యి, దానం వాడు జపం చేసి పైగా వచ్చి దానికి అవతల వాడు చేయవను అట్టా అని చెప్పేది. త్రిపురారహస్యం అట్టా అన్నది అలా వస్తుంది, మీరు చదివితే తెలుసు. అవునండి. అప్పుడు నేడు వచ్చి ఆ దత్తుడు వచ్చి పరశురాముడి దగ్గర ఇచ్చి పరశురాముడు ఇచ్చిన కల్పమే మనం పెట్టుకుని పూజ చేస్తాం. దానివల్ల పరశురామ కల్పం. అదే దత్తుడు అట్టా అంటే శ్రీచక్రం నది జ్ఞాపకం రావాలే, శ్రీచక్రం అట్టా అంటే దత్తుడు జ్ఞాపకం రావాల. రాలేదు అట్ట అంటే వాళ్ళు అరవరగా తెలుస్తున్నారు, పరిపూర్ణంగా స్వామి అనుగ్రహాన్ని పొందట్లేదు అని అర్థం అవుతుంది. అప్పుడు ఇప్పుడు ఇక్కడ శ్రీచక్రం ఇక్కడ వచ్చింది అనేది ఒకటైనా ఇది లేదా? ఆశ్చర్యమైన సమాచారం కాదు కదా. మనకు ఆశ్చర్యం అంటే వాళ్ళు ఇద్దరునమే ఒకటి, ఎవరెవరో అది ఆడుది ఇది మగవాడు అని మనం తలుస్తున్నా, రెండు పరబ్రహ్మ, ఒకటి వెళ్ళ ఒకటి ప్రకాశమైంది అన్నది అది లేదు, తెలియదు మనకు. పరిపూర్ణత్వం రావటం కోసం ఖచ్చితంగా పరిపూర్ణత్వం ఉండాలి అంటే శ్రీచక్ర సహితం అయి ఉండాలి దత్తాత్రేయుడు అనే చెప్తున్నారు, అంతేనా స్వామి? అదేదా అదే దానివల్ల ఇద్దరు కలిసి మనం పెట్టుకుంటే ఒకే దేవుడు కాగా ఎట్టా ఇంట్లో వచ్చి అమ్మన్న తనీగా నాన్న తనీగా దండం పెట్టాలంటే ఇద్దరు చేర్చి పెట్టి దండం పెడతాము. అది మరి మనం ఏం చేస్తాం అంటే దత్తుడు వాడు ఇచ్చినవాడు, దాని అతి దేవత అది, వాళ్ళ పక్కనే ఉండేది. ఇంకో ఉదాహరణ చెప్పవచ్చు, చెప్పండి. శ్రీయహపతి అని మహావిష్ణువు అని చదువుడు, శ్రీయహపతి అన శ్రీమన్నారాయణన్ అట్ట అనేది వాక్యం. అదట్టే శ్రీయహపతి అంటే ఏమి, శ్రీవత్సాలనే వాడు మహాలక్ష్మిలో పెట్టున్నాడు. ఎందుకు పెట్టున్నాడు అట్ట అంటే వేదాంత దేశికుడు ఒక ఆయన దానికి ఒక వ్యాఖ్యానం ఇస్తాడు. ఎట్ట అంటే ఆ శ్రీ వైష్ణవ వాళ్లకు మొట్టమొదటి గురువు అట్ట అనేది తాయారిని చదువురు, అమ్మవారిని. ఆ తాయారిదా వాడు మొట్టమొదటి గురు. మొదట్లోనే మీకు చెప్పినాడు, భగవంతుడిని కూడా ఆచార్య సంబంధం ఎక్కువగా పెట్టుకోవచ్చు. అప్పుడు వీడు పెరుమాళ్ కాదు నారాయణ దండం పెట్టాలంటే అమ్మవారిని దండం పెట్టేసి తర్వాత ఇక్కడ రావాలి. అప్పుడు అమ్మవారు అడిగింది, సార్ నా బిడ్డలంతా పాపం నన్ను వచ్చి వెతుకుని వచ్చి దండం పెట్టి అవతల మీ దగ్గర వచ్చి దండం పెట్టదని వాళ్ళు నిండా కష్టం పొందు సారు, దానికి మీరు సులభంగా మార్గం చెప్పండి ఆట అని. సార్ అంత దానే నిన్న నేను శ్రీవత్సాలని పెట్టుంటాను, అప్పుడు నిన్న వాడు దండం పెట్టేప్పుడే నన్ను దండం పెట్టినట్టే అయిపోతుంది. ఒకేసారి ఇద్దరిమే వాడు దండం పెడతాడు, మన ఇద్దరిమే వాడికి అనుగ్రహం చేయవచ్చును అట అని వాడు చెప్పించాడు అట అనేది ఆయనతోటి పెద్ద ఆయనతోటి ఓ వ్యాఖ్యానం. అదే మాదిరి శ్రీచక్రం మన అనుసంధానం చేయడం, దత్తన్న అనుసంధానం చేయడంతో ఇద్దరు కలిసి పెట్టుకుని మనం చేస్తాం అంతగా. ఇప్పుడు అలాగే ఇక్కడ ఒకరు సంబంధం ఉండేవాళ్ళు, సంబంధం లేకుండా లేదు. దానివల్లనే శ్రీచక్ర అతిదేవతగా ఉండే త్రిపుర సుందరి ఎప్పుడు వచ్చి మన్మథుడు తన కంటిలో పెట్టుకుని కాపాడి అది కామాక్షిని తన పేరును మార్చున్నాయో ఆ శ్రీచక్రతోటి నాయకి దానితోటి అతి దేవత పక్కనే వీడు వచ్చి కూర్చున్నాడు. అద్భుతం, ఇది ఒక రహస్యం. అద్భుతం అద్భుతం. అయితే మేము మా ఇళ్లలో శ్రీచక్రాన్ని పెట్టుకుని పూజించచ్చా స్వామి? పూజించచ్చా? చేయవచ్చు. అయితే నియమాలు ఏమైనా ఉంటాయా శ్రీచక్రం ఉన్నప్పుడు? అను ఒక ఉపాసన అయిన పోయేప్పుడు ఒక నియమనం ఉండును. ఆ నియమనం వల్ల మన ఒక గురుగారి దగ్గర కూర్చుని నియమనాన
తప్పులే ఎండమని చదివేసి దాని బట్ల మనం చేయవచ్చు. ఎవరు కావాలంటే చేయవచ్చు. ఇంట్లో పెట్టుకోవచ్చు శ్రీచక్రాన్ని. శ్రీచక్రాన్ని పెట్టి భయపడవలసిన అవసరం మేరు రూపంలో పెట్టుకోమంటారా, లేకపోతే యంత్ర రూపంలో ఏది పెడితే ఎక్కువ ఫలితం ఉంటుంది? ఎక్కువ తక్కువ అని లేదమ్మా, ఏదైనా ఒకటే. నువ్వు సాధారణ చీర కట్టునుతాను ఆడపిల్లదా, పట్టు చీర కట్టుతాను ఆడపిల్లనే, చుడిదారు వేసుంటాను ఆడపిల్లదా. దానివల్ల అది వచ్చి నీతోటి సౌకర్యం, నీతోటి సొంపు దాన్ని బట్టి ఉంచేయవచ్చు. చాలా బాగా చెప్పారు. ఈ ఊర్లోనే ఒక ఆయన దగ్గర బంగారులో వచ్చి అదే మేరు ఉంది. నా వల్ల ముడుసునా ముడియదు. అప్పుడు నా వల్ల ఏం ముడుసును సులభమైందో దాన్ని బట్టి నేను చేస్తాను. నాకు రాగితో ఉంది, అమ్మవారు దాదాగా ఉన్నది అట్టా అన్న నమ్మకం నాకు మొదట్లో కావాలి. దాని బట్టి దాని ఆరాధన చేయాలి. యంత్రం రూపాన్ని తెచ్చుకుని పెట్టుకోవచ్చు. అయితే ఎట్లా పూజ చేసుకోవాలి స్వామి? దానికి ఒక విధానం ఉంది, ఆ విధానం ప్రకారంగా చేయవల. అట్టు చేసిందిగే తెలియదు ఉంటే ఓ గురుగారి దగ్గర దాని యంత్రాల అమ్మవారిని ప్రతిష్ఠ చేసి ఇంటికి తెచ్చి పెట్టు, పూజా గ్రహాల పెట్టుకుని నిత్యమే ఒక వెట్టి మంచి నీళ్ళని వేసి దాన్ని శుద్ధం చేసి ఒక గంధం కుంకుమ పెట్టి లలితా సహస్రనామం కుంకుమతో, అవును కుంకుమను పూడు మీ ఇంట్లో ఏం చిక్కుతుందో అట్ట దాన్ని పెట్టుకొని దానికి ఒక అర్చన చేసి, అట్టను మనకు అర్చన చేసింది అంటే లలితా సహస్రనామం కూర్చుండి పారాయణం చేసి కడాపుల 2 పుష్పమైన వేసేసి, కానీ ఏదో ఒక కల్కండో రసకంఠమో 2 ద్రాక్ష పండో లేదా అన్నన్నడు వండిన అన్నానో, అన్ననుడు ఎట్ట ఉంటానో అన్నం పెడదాము, ఆ అన్నానో పెట్టి దానికి నైవేద్యం పెట్టేసి కాపాడుమా దానికి కరణాలు పడేసి చాలు. ప్రతిరోజు చేయాలా స్వామి? ప్రతిరోజు అది వాళ్ళ దేహ సౌఖ్యం. ఇప్పుడు నేను ఉద్యోగానికి ఆడవాళ్ళం పోతారు, మగవాళ్ళం పోతారు, అది ఉద్యోగం పోకూడదు, దానంతా పెట్టి చేసుకోవచ్చు మన ఓపికను బట్టి. అయితే ఇక్కడ దత్తక్షేత్రాన్ని ఇంతలా అద్భుతంగా నిర్మించారు, స్థాపించారు మన శ్రీలలిత గారు. మరి వారికి దీక్షానామాన్ని ఇచ్చిందే మీరు. మీ గురించి కూడా ప్రస్తావించారు వారి దత్తుడు. ఆయన ఆజ్ఞాపిస్తే మీ ద్వారా వచ్చింది. ఒక్కసారి ఆ వృత్తాంతం. మనం వచ్చి ఒక యంత్రం అంతే. మీరు రామకృష్ణుడు చెప్పినట్టుగా యంత్రీ తుమి యంత్రామి అప్పుడు అన్నట్టుగా అది ఏమో మనల్ని వేసి ఆడించుతుంది, మన ఆడుతాం, మన బొమ్మలే. అది ఎట్టంటే మార్గశీర్ష పున్నమ నాడు బూలాహంపురం దత్తాత్రేయ జయంతి చేస్తాడు. మా ఇంట్లో ఎట్ట జరుగునట్టంటే సౌరమాణమైన వైకాసి నెల అంటే వైశాఖ మాసం. అది మనకు వైశాఖం అంటే అది చాంద్రమానం, సౌరమానంలో చేస్తాం. అవును. అప్పుడు వచ్చి సమయాల అది జ్యేష్ఠ మాసం అంటే ముందుకు వచ్చేస్తుందిగా. సౌరమానాల కృష్ణపక్ష దశమి అదిను. ఆ దశమి నాడుదా మేము ఇంట్లో పూజ చేయడం. అప్పుడు తెల్లవారు 4 గంటలకు పూజ చేస్తాము. అది జనన పూజ అయినా మా నాన్నగారితో చెప్పినారు. దానివల్ల జనన పూజ అయినా దాన్ని 4 గంట వాడు జనించిన వాడు అని వాళ్ళు చెప్తారు. మేము నమ్మున్నాం కదా, అదే నమ్మకం. నేటి నాటదా జరుగుతుంది. తర్వాత 10 గంటకో 11 గంటకో వంటకు తగినట్టుగా మేము ఆ మాధ్యాహ్నిక కాలంలో మీరు పెట్టుకుంటాయి. ఆ మాధ్యాహ్నిక కాలం మళ్ళీ ఓసారి స్నానం చేసి వాడికి ఒక ఏం ఉన్నదో దానికి తగినట్టుగా అభిషేక ఆరాధనలు చేస్తుంది. మా పెద్దవాళ్ళు ఏం చేశారంటే ఏ విధమైన రూపం పెట్టకుండా ఒక సంపటాల విభూతి పెట్టి దానిలో రుద్రాక్షం పెట్టి దాన్ని మూసేసి దానికి అభిషేకాలంతా చేసి దాని వాళ్ళు పూజ చేసి అట్టనే పూజ నా పూజ వచ్చిన అవతల నాన్నగా అవతల పూజ చేసేప్పుడు ఎవరి దగ్గర నేను మాట్లాడు పూజ తర్వాత ఆ పీఠం విడిచి లేచిన అవతలనే మాట్లాడుతాను. ఈ లలిత గారు వచ్చి నాకు కొంచెం అలవాటు అయిన అవతల నేను మన ఇంట్లో జరుగుతుంది మా వచ్చి ప్రసాదం తీసుకొని పో అని చెప్పి ఆ అమ్మ వచ్చినారు. అప్పుడు నాకు పూజ వచ్చి పూర్తి కాలేదు. నీ ఎవరినో వచ్చి పూర్తి కావంటే పిలవను, రామ్మా పెట్టు మా అంతా పిలవను. అక్కడ చూస్తున్నావు నేను పూజ చేస్తున్నాను, అక్కడ చూస్తే రానర్థం అమ్మా కదా, పైగా పూజ చేస్తున్నాను. అయితే నాకే తెలియకుండా వల్లభానందమయ్యి రా అట్ట అని పిలుస్తాను. నామం అలా వచ్చేసింది. అట్టనేదో పిలుస్తాను, నేడేదో పిలుస్తాను. వల్లభానందమయ్యి రా అట్ట అంటే ఆమె వచ్చి కూర్చుంటుంది. తర్వాత బాకి పూజ జరిగింది.
ఆ పూజ జరగంగానే అప్పుడుదా నాకు మనం మాట్లాడమే మధ్యలో దీని మట్టి ఎట్లా పిలుస్తుంది? మాట్లాడేస్తామేంటి అటంగానే సరే వాడితోటి ఆజ్ఞది అంతే. అటంగానే ఆ అపనం సరే మనకేదో చిక్కింది అని చెప్పేసినారు. తర్వాత నేను సాధారణంగా ఆయన అవతల మన పిలిస్తే లోకానికి తెలియాలి, దీన్ని చక్కగాను తెలియపెట్టాలా, మనం ఏదో ఒకటి చెప్పి వాళ్ళుగా పట్టు ఉంటున్నట్టుగా ఏడవకూడదు అటని చెప్పేసి దీని దీక్షానామ విధానంలో ఒకటి ఉన్నది. దానం పరిశీలన చేసేదానికోసం నాకు ఇక్కడ కుళిత్తలేని ఉంది, తిరుచిలో కుళిత్తలేనుగా అక్కడ ఒక ఆయన ఉన్నారు. ఆయన అన్ని వేదాలు శాస్త్రాలు అంతా చదివింది ఆయన. అక్కడ ఆయన దగ్గర పోయి దీని విస్తారంగా చెప్పి ఈ మారి ఆప వచ్చి ఈ మారి ఉండేవాళ్ళు ఆడవాళ్ళు ఈ మారి ఉన్నారు, ఈ దేవుణ్ణి వాళ్ళు కొలుస్తారు, నేను ఈ మారి చెప్పేస్తుని వాళ్ళు ఈవలని ఉన్నాను, మీతోటి అభిప్రాయం ఏమి? నువ్వు ఇంత దూరం విస్తారంగా చెప్పిస్తే ఇవ్వచ్చు, ఎట ఇవ్వదా అట అని అడిగిరి. నేను విధానంను చెప్తాను, ఈ హోమాలు చేసి వాళ్ళకి అభిషేకం చేసి చేపుతాను. సరిగ్గా ఉంది చేయిప. ఇది రెండోది, వాడు దత్తుడు నామార్చిను అంతే. నా ఊరిన గురుగారు మారి పెట్టున్నాను, ఆయన వచ్చి విధానాలను సరి అయిన దోవదా పో అంటది. ఓరు దోవ చూంచిరి, ఓరు స్థానాన్ని చూంచిరి. అబ్బాబ్బా, అలా అది ఏమి సంకటం అంట ఈ పీరియడ్ కరోనా పీరియడ్. దానివల్ల ఎవరినో పిలిచి ఏదైనా చేసింది, మళ్ళీ దేవుడు ఉన్నాడు, ఏది కావాలో అది చేశారు. వేదం చదివిన వాళ్ళని పెట్టుకుని హోమాన్ని చేసి అభిషేకం చేసి ఆ నామాన్నే మేము అద్భుతం చక్కగా ఆవిడ సాధన చేయటం అయితే ఏమిటి, ఇంకమే ప్రాకృతంగా నువ్వు వచ్చి వాడుకోవచ్చు. అందుకే ఇలా విరాజులుతోంది. ఏదో వచ్చేసింది ఇచ్చేశారు వదిలేసాం కాకుండా ఆ సాధనా మార్గంలో ఉన్నారు కాబట్టే ఇప్పుడు మేము చూడగలుగుతున్నాం. అద్భుతం, అద్భుతం అండి. అసలు మీతో మాట్లాడి మీరు ఇందాక అన్నట్టుగా అలా పోతూనే ఉంటాయి మాటలు. అది వాళ్ళ గురించి మాట్లాడిందంటే పొద్దు పోయేదని తెలియదు, దినాలు పోయేదని తెలియదు. ఖచ్చితంగా మనకు మనం వచ్చి సాధారణ మెటీరియల్ దానికి తగినట్టుగా మనం పోవాలి. ఈ రోజు మిమ్మల్ని కలవటం నేను చాలా చాలా సంతోషంగా చాలా సంతోషంగా ఉంది నాకు. కృతజ్ఞతలు, మీ సమయం ఇచ్చినందుకు మాకు. కృతజ్ఞలే లేదమ్మా, మనకు తెలిసిందానే ఎవరు వాడు పంచుకోవలసిందిదా. ఖచ్చితంగా ఇది మీ ద్వారంగా వాడిన రెండు మాట నేడు దత్తాత్రేయ జయంతి నాడు మాట్లాడేదాన్ని నాకు ఒక సందర్భం. ఖచ్చితంగా అలా మీ తోటి ప్రేక్షకులు మీ స్థాపనానికి అందరికీ ఈసారి కూడా వస్తాను. మళ్ళీ మీరు సమయం ఇవ్వాలి మాకు. ఇంకా బోల్డ్ అనే ప్రశ్నలు అడుగుతాను. వాడి దగ్గర చెప్పండి, వాడే అంతే ఆయనకే చెప్తాను. అద్భుతం స్వామి, కృతజ్ఞతలు, నమస్తే.